కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. స్వామివారి కీర్తన పెట్టి చాలా మంచి పని చేసావు కౌసల్య. శుభవార్త చెప్పేటప్పుడు అవసరం కూడా. ఏంటా శుభవార్త అత్తయ్యా? అది ఆదిలోనే హంసపాదులు అడ్డుపడతావేంట్రా? చెప్పకూడదని కాదమ్మా, అందరున్నప్పుడు చెప్పాలని. రే అంజీ, అయ్యగారు లక్కీని ఊర్మిళని రమ్మను. పెద్దబాబు గారు విత్ వైఫ్ కదండి? అవునరా, వెళ్ళు. హాయ్. పనివాడైనా సరే మనవాడిగా ఆలోచించాడు. ఊర్మిళని పిలవకుండా శుభవార్త చెప్పేసుంటే దాన్ని రాద్ధాంతం చేసుండేది. వస్తోంది. ఏ నా పక్కన నడుస్తావే? ముందుకైనా వెళ్ళు, వెనకాలైనా రా. సరే వెళ్ళండమ్మా. కొంచెం ముందొచ్చుంటే హారతి తీసుకునేవాళ్ళు. కొండెక్కింది. హారతి కూడా కొండెక్కుతుంది. విన్నారా? ఎక్స్క్యూజ్ మీ వదినా, కళ్ళకద్దుకునే హారతి కాళ్లతో కొండెక్కిందని అర్థం కాదు. తెలుసు దేవా, గడప కూడా ఎక్కలేని వాణ్ణి పొద్దు పొద్దున్నే అలా అంటే రోషంతో నరాల్లో చైతన్యం వస్తుందేమో అని. నీ ప్రయత్నాన్ని మెచ్చుకోవాలమ్మా. అంతకంటే ఎక్కువగా నా కొడుకు సహనాన్ని. యాండి, ఫస్ట్ అత్తయ్య గారిని చెప్పనివ్వండి. నానమ్మా, అందరినీ రమ్మన్నావంట, ఏంటి విశేషం? నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యే విషయమే నాన్నా. నీ తమ్ముడు ఈ ఇంటిని తీర్చిదిద్దడానికి త్వరలో ఒకరిని తీసుకురాబోతున్నాడు. అంత పేరున్న పని మనిషిని ఎవరు తీసుకురాబోతున్నారు బామ్మగారు? పని మనిషి కాదు, ఈ ఇంటికి కాబోయే చిన్న కోడలు. అంజీ, రే, ఇందు మ్యాటర్ లీక్ చేసేస్తుందిరా. మీకు దండం పెడతాను బాబు, నన్ను ఇన్వాల్వ్ చేయకండి. అమ్మా, నిజమా? హారతి తీసుకుని 5 నిమిషాలు కాలేదు, అబద్ధమాడతానా రాజా? నాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పండి అత్తయ్య. దేవాంశ్ తీసుకొస్తాడంటున్నారు, మీరేమో చిన్న కోడలు అంటున్నారు. అమ్మా, నేను చెప్పనా? తమ్ముడెవరినో ప్రేమించాడు. అంజీ, అయిపోయారా? నాకేం తెలీదు, నన్ను ఇన్వాల్వ్ చేయకండి బాబు. ఏంటి, దేవాంశ్ లవ్ చేశాడా? ఏ చేయకూడదా? రెక్కలు కట్టుకుని వాలి 2 రోజులు కాలేదు, అప్పుడే పురివిప్పిన నెమలిలా నాట్యమాడిందా మనసు? నాట్యమే ఆడింది. ఆ అమ్మాయికి కూచిపూడి, కథాకళి, భరతనాట్యం అన్నీ వచ్చు. దేవా, ఎలా రా? దేవా, ఎవర్రా అమ్మాయి? మావయ్య కూతురు నాన్న. మీ అమ్మకు అన్నా తమ్ముడు ఎవరూ లేరు, మావయ్య అంటావేంట్రా? మీరొప్పుకుంటే ఈవో జానకయ్య మావయ్య అవుతాడని నా మనవడు ఉద్దేశం. నీ పెళ్లి ప్రస్తావన ఎలా తీసుకురావాలా అని తర్జన భర్జన పడ్డాం. నువ్వే ఆ అమ్మాయిని తీసుకొచ్చే పనిలో ఉన్నావన్నమాట.
కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ బ్రో. ఏదో సామెతలో చెప్పినట్టు స్త్రీలింగం లేదు, పుల్లింగం లేదు, కొడుకు పేరు శివలింగం అన్నట్టుంది. అమ్మాయి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలిగా. ఇంకా సీతా స్వయంవరానికి మనం వెళదాం. ముందు అంజిని పంపిద్దాం అమ్మా. అంజీ, అయ్యగారు. వెళ్ళి నా పద్ధతిలో ఆరాతి. అలాగే అయ్యగారు. ఎక్కడ చూస్తుంది అక్క? అసలు ఈ లోకంలో ఉందా అక్క? అక్కో, పిలిచావా తమ్ముడు? రెండోసారి అరిచాను. పూలదండ వేయించుకున్న ఫోటోలో అలా బిగిసిపోయావే, ఏం ఆలోచిస్తున్నావేంటి? అది ఆలోచనే అంటావా మారుతి? అయ్య బాబోయ్, బుర్రజబ్బు గురించేనా? పండగ రోజు సీతమ్మ వారిని పెళ్లాడడానికి రాముడు వచ్చాడో లేడో గాని నిన్ను ప్రేమలో పడడానికి మటుకు ఆ ఫోటోలబ్బాయి వచ్చాడక్క. ప్రేమ ఎలా ఉంటుంది మారుతి? నువ్వు అగరొత్తులు ఎలా తయారు చేస్తావు? దేవుళ్ళకేసిన పూలని వాడాక తీసేస్తారు కదా, వాటిని భక్తితో తీసుకొచ్చి 4 రోజులు ఎండబెట్టి ఇలాగే పొడి చేస్తాను. చందనం, సుగంధ ద్రవ్యాలని కలిపి ఇలా వెదురు పుల్లలతో అద్ది అగరబత్తులని తయారు చేస్తాను. నిన్ను చూసావా? అడగ్గానే మాట్లాడుతూ నీ చేతులు ఎలా పనిచేసుకుంటూ పోయాయో. దానికి పూర్తి రివర్స్ చేసి మనం చేస్తున్న పని మర్చిపోయి ఏం ఆలోచిస్తున్నామో తెలియక ఆనందంతో అవస్థపడ్డమే ప్రేమక్క. నాకు అర్థమైంది తమ్ముడు. ఏమర్థమైంది? ఆ ప్రేమంటే అగరబత్తి కదా. నీకు చెప్పి చెప్పి నాకు నెత్తొస్తుంది. నా వల్ల కాదు, నేను అరటిపండు తింటా. ఏం వింటావు గాని, అమ్మ పిలుస్తుంది నిన్ను. వెళ్ళు. వెళ్తాను. ఈ అగరొత్తుల్ని కాస్త చేసి పెడతావా చెల్లి? నాకేం పనిలేదా? అందుకేగా చెప్పింది. తమ్ముడే కదా అన్నది, మా చెల్లెలు కదా, చేసి పెట్టవో? సుబ్బారావు గారి కొట్టులో ఇవ్వాలి. కొంచెం అర్జెంట్ చెల్లి. సరే వెళ్ళు. ఇంకేంటి సే అక్క సంగతులు? నా టైం బాగుంది. షీ అమ్మగారు కంటపడ్డారు. పర్లేదే, బానే చేస్తున్నావు. ఏయ్ కోతి, కాల్ మీ మారుతి. రెండు ఒకటే. నేను ఇన్వాల్వ్ అవ్వాలే గాని ఏ పనైనా చేయగలను, నీలా కాదు.
అయితే అగరత్తుల కంపెనీ పెట్టొచ్చు నువ్వు. అమ్మాయి గారు అగరత్తులు ఎంత చక్కగా తయారు చేస్తున్నారో. ఓ ఫోటో దిద్దాం. పిచ్చి పనులు కాకుండా ఇలాంటి పనులు చేసుకోవచ్చుగా. ఇందాకటి నుంచి చూస్తున్నాను, వాగేస్తున్నావేంట్రా? నిన్ను ఈ పీట తీసుకుని తల బాధేయగలను. వద్దే అక్క. ఖబర్దార్, ఎంతలో ఉండాలో అంతలో ఉండు. దీన్నెవడు చేసుకుంటాడో. అయినా శూర్పణఖని రాముడు పట్టించుకోడుగా. ఎన్ని ప్యాకులు కావాలక్క? 2 చాలే వైదేహి. ఇంకో 2 తీసుకో. కావాలన్నప్పుడు అడగడానికి మా అక్క దగ్గర ఫోనా పాడా. 2 రోజులకోసారైనా ఈ దారినే వెళ్తుంది కదా వైదేహి, అప్పుడు అడుగుతాలే. ఈ 50 తీసుకో. 2 అగరబత్తులు అంటించి 2 నిమిషాలు చూసుకో వైదేహి. స్టోర్లో బియ్యం వేయించుకొని వస్తా. 30 అను. నేను అని కూడా అనలేదు, అలా వెళ్ళిపోయిందేంటి తమ్ముడు? నీ ఫేస్ చూస్తే ఎవరికైనా అలాగే కమిట్ చేయాలనిపిస్తుంది. అర్థం కాలేదు. నాకు అర్థమైందని చెప్పానా? ఇక్కడున్నావా అగరబత్తి? ఏమ్మాయి, మోరెంత? 30. అడగందేదో అడిగినట్టు అలా సిగ్గుపడతావేంటక్క? అవును కదా, మోరెంత అన్నాను. 60 అంటున్నాను. అయ్యో తమ్ముడు, మీ అక్కకి 2 ఉన్నావు, అందుకనే నా డబుల్ రేట్ చెప్తున్నావు. కావాలంటే తీసుకోండి, లేకపోతే లేదు. తప్పు కదా తమ్ముడు. ఫోటోల అబ్బాయికి 600 బాకీ పడ్డాం. 2 మూరలు తీసుకుంటే 60 రూపాయలు లాభం వస్తుంది. అప్పును కొంచెమైనా కోసేద్దాం. కష్టపడాలి కానీ ఇలా తప్పు చెప్పి సంపాదించరా తమ్ముడు. ఇదిగోండి 50. బాకీ బరువుని తగ్గించండి. ఇంకో 550 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. అదే ఇవ్వు, కావాలంటే ఆ 50కి డిస్కౌంట్ ఇస్తాను. అర్థం కాలేదు. అర్థం కాలేదని నాకు తెలుసు, ఆయనకి తెలీదుగా. మొత్తం డబ్బులు ఒకేసారి ఇచ్చేస్తే 50 తగ్గింపంట. ప్రకటన అర్థమైందా? అర్థమైంది కానీ ఎన్ని కట్టలు అమ్మాలనుకుంటున్నావు? కష్టమేలే. ఇదే ఇవ్వకపోతే రేపు కట్నమేమిస్తావు? కట్నమా? నేను అడగను, నాకిష్టం ఉండదు కానీ మాట వరుసగా అడుగుతున్నాను.
ఏంటక్క గురుడు కట్నం దాకా వచ్చేసాడు, నువ్వింకా ప్రేమ అనే పాఠంలో అల్లోనే ఉన్నావు. ఫోటోల అబ్బాయి ఏకంగా చదివింపుల దాకా వెళ్ళిపోయాడు. అలా అనకు తమ్ముడు, నాకు సిగ్గేస్తోంది. ఈ పూల కొట్టు దగ్గరే మీ ఫస్ట్ నైట్ అన్నానే ఏంటి? అంటే కర్మరా బాబు, ఇంపార్టెంట్ విషయాలు ఏం అర్థం కావు. హలో హలో, వాట్స్ హ్యాపెనింగ్ హియర్? హియర్ హ్యాపీ ఈజ్ హ్యాపెనింగ్, ఇన్నర్ హార్ట్ థ్రిల్లింగ్, దట్ ఈస్ వాట్ సంథింగ్. ఏమన్నాడని నువ్వు మెటికలు విరుస్తున్నావు తెలుసుకోవచ్చా? మీకు అర్థం కాలేదా అండి? మా తమ్ముడు ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడాడో. తమ్ముడు, ఈయనకి ఇంగ్లీష్ సరిగా రాదనుకుంటా. హలో మిస్ మువ్వా, నేను ఫారెన్ లో ఉన్నాను తెలుసా? కళ్ళెదురుగా ఉండి ఫారెన్ లో ఉన్నానంటాడేంటక్క ఫోటోల అబ్బాయి? మా వెనకింటైన దుబాయ్ వెళ్ళొచ్చాడు, అంత మాత్రాన అరబీ వచ్చేసిందా? అరే అబ్బి, మీ అక్క ఒక అమాయకపు అందగత్త అని, నువ్వో అజ్ఞాన మగధీరుడు అని నాకు అర్థమైంది. అయినా సరే మీరు నాకు నచ్చారు. స్ట్రైట్ గా పాయింట్కి వచ్చేస్తాను. తీసుకో. పర్లేదులే, పట్టుకో. నీ గురించి ఇంట్లో చెప్పాను. అగరబత్తనా? అఫ్ కోర్స్, పరిమళాన్ని ఇంటికి తీసుకొస్తానని, నువ్వు ఎవరో ఏంటో అని ఆరా తీస్తున్నారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు, వాటికవే తెలిసిపోతాయి. ఫాలో అప్ లో ఉన్నాం. మేము 600 అప్పులో ఉన్నాం. నిజానికి ఎవరు ఎవరికి రుణపడి ఉన్నారో అప్పుడే చెప్పలేం. చూసావక్క, నీకులాగే ఫోటోల అబ్బాయి కూడా నువ్వంటే ఎంత ఇష్టమో. అక్క తమ్ముళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు గాని నీ గురించి మా ఇంట్లో మాట్లాడడం మొదలైంది. ఇప్పుడు పువ్వు నీ చేతికిచ్చాను, రేపు పూలే నీ తల్లో పెడతాను. ఇదే నా కోరిక, నెరవేరాలని నువ్వు కూడా కోరుకో. వస్తాను. నీకేమర్థమైందక్క? ఆయన కోరిక నెరవేరాలని నేను కోరుకోవాలంట. అంతేనా నీకు అర్థమైంది? అదేగా ఆయన చెప్పింది. రామచంద్ర మహాప్రభు బూరెబుగ్గల మా అక్కకి బూరు ఊదినట్టు విషయం ఊది వెళ్ళిపోయిన ఆ ఫోటోల అబ్బాయి అంతరంగం ఇంకా అర్థం కాలేదంట. ఏమి చేయదును తండ్రి? నువ్వే అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా తమ్ముడు. ఫోటోల అబ్బాయిని నువ్వు ఇష్టపడుతున్నావా? అతను ఏకంగా నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమ? అవునా?
పువ్విచ్చినట్టు మనసిచ్చేశాడు. ఏం వైదేహి, పూలమ్మావా? మా అక్కే కొనేలా ఉంది ఒకరిని. చాపకళ్ళేసుకుని చూస్తావే, రా. అంజీ వేగం తెలిసిందేగా, వస్తాడులేండి. రెండు ముక్కలు తెలుసుకుని రమ్మన్నాను వాడిని. అందర్నీ ఆరా తీస్తూ సాయంకాలం చేసేలా ఉన్నాడు వాడు. నాన్న, తమ్ముడి మనసు వెన్న, మంచమ్మాయినే ప్రేమించుంటాడు. ఓ షిట్, మీరు ఇంకా ఇదే డిస్కషన్లో ఉన్నారా? క్యారీ ఆన్. ఎత్తుకొచ్చేసాను అయ్యగారు. వాళ్ళ ఇంట్లోంచి ఏం ఎత్తుకొచ్చాడో ఏంటో.